అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్. కేటీసీ ఫర్ యూ మీకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా మే నెల మొదటి క్లాస్ని చెప్పుకోబోతున్నాం. మే 2025 ఫస్ట్ క్లాస్. సో అందరూ కూడా యూట్యూబ్లో ముఖ్యంగా చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి 10 మందికి. ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోస్లో డౌట్స్ ఉన్న వీడియోస్ అంశాలకు సంబంధించిన కంటెంట్కి సంబంధించిన అంశాలని కామెంట్ చేయండి. ఓకే, పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డిఎస్ ఆస్పిరెంట్స్ కోసం మేము దీన్ని తయారు చేసి ఇచ్చాము. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. ఈరోజు మే 2025 క్లాస్ 1ని ఈరోజు మీకు చెప్తాను. వక్ఫ్ సవరణ చట్టం 2025 మొదటి పేజీ తీసుకోండి. వక్ఫ్ సవరణ చట్టం. వక్ఫ్ అంటే అర్థం ఏంటంటే ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసేటువంటి దానాన్ని కానీ విరాళాన్ని కానీ వక్ఫ్ అంటారు. వక్ఫ్ అంటే ఏదైతే ఇస్లాం మతం ఉందో ఆ ఇస్లాం సాంప్రదాయంలో ముస్లింలు తమ ముస్లిం మత సమాజం ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళైనా సరే వాళ్ళకు తోచింది దానం చేయడమే, విరాళాన్ని ఇవ్వడమే వక్ఫ్ అంటారు. మరి ఈ వక్ఫ్ బిల్లు పేరుని యుఎంఈఈడి ఉమీద్ అనే పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఈ వక్ఫ్ చట్టం 2025 ఏప్రిల్ 8 నుంచి అమలు జరగబోతుంది. వక్ఫ్ బిల్లు కోసం 31 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ పేరు జగదంబికా పాల్ కమిటీ. ఈయన బీజేపీ ఎంపీ జగదంబికా పాల్. ఈయనతో అధ్యక్షునితో జగదంబికా పాల్ అనే అధ్యక్షతన ఒక కమిటీ వక్ఫ్ బిల్లు సవరణ కోసం వేయడం జరిగింది. దీంట్లో 31 మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వక్ఫ్ అంటే ఏంటంటే క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు ముస్లిం సాంప్రదాయంలో ఎవరైనా తమ ఆస్తిని వక్ఫ్ బోర్డుకి దానం చేయొచ్చు, లేదా తమకు సంబంధించినటువంటి ఆస్తిని కానీ డబ్బును కానీ ఏదైనా అంశాన్ని కానీ ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు దానం చేయొచ్చు అనమాట. దీనికి ఒక వక్ఫ్ బోర్డు అనేది ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లిమ్సే ఉంటారు. దీనికి కేసులు పెట్టడం లేదంటే దీన్ని కోర్టులో విచారించడం చేయడానికి వీలు లేదు. వక్ఫ్ ఏం చెప్తుందో, ఆ బోర్డు ఏం చెప్తుందో అదే న్యాయం. ఇది ఉన్నటువంటి సమస్య. దీనివల్ల ఏం సమస్య అంటే ఎప్పుడూ మధ్యయుగ కాలంలో ఈ గ్రామాన్ని అప్పటి రాజులు మా బోర్డుకి రాసిచ్చేశారు, ఇప్పుడు ఈ గ్రామాన్ని మీరు ఖాళీ చేయండి, ఈ ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మిగిలిన చాలా ప్రాంతాలలో ఈ వక్ఫ్ బోర్డు బలవంతంగా ఆ గ్రామాలను ఖాళీ చేయాలని చూసింది. వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంకి ఆ రైట్ లేదు. బికాస్ ఆఫ్ వక్ఫ్ బోర్డు కేసుల్ని పరిశీలించే అధికారం వక్ఫ్ బోర్డుకే ఉంది. సో వాళ్ళు చెప్పేదే న్యాయం. దాంట్లో అందరూ ముస్లిమ్సే ఉంటారు. సో అట్లాంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. అందుకోసం ఇటీవల కాలంలో దాన్ని సవరించారు. ఇక మీదట వక్ఫ్ బోర్డులో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు నామినేటెడ్ పదవుల్లాగా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా దానిపైన విచారించే అధికారము కోర్టులకు కూడా ఉంటుంది. రైట్, ఇది వక్ఫ్ సవరణ చట్టం. నెక్స్ట్ టాపిక్, తమిళనాడులో గవర్నర్ ఆమోదం లేకుండానే ఆమోదం పొందినటువంటి 10 బిల్లులు. ఏదైనా ఒక బిల్లుని శాసనసభలో ప్రవేశపెడతారు. అది శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. గవర్నరు దాన్ని ఆమోదించిన తర్వాత
అది చట్టంగా మారుతుంది. ఒకవేళ గవర్నరు దాన్ని రాష్ట్రపతి గారి పరిశీలనకు పంపవచ్చు. రాష్ట్రపతి దాన్ని ఆమోదించి మళ్ళీ తిరిగి గవర్నర్కి అందించడం జరుగుతుంది. గవర్నర్ గారు ఆ బిల్లుని చివరికి ఫైనలైజ్ చేసి దాన్ని అమలుపరిచేటట్టు చూడాలి. ఇది మనకు ఏదైనా ఒక చట్టంలో ఉన్నటువంటి ప్రొసీజర్. మరి ఈ ప్రొసీజర్లో తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి గవర్నరు ఎవరైతే ఆర్ఎన్ రవి గారు ఉన్నారో, ఈయన ప్రతి బిల్లును ఆమోదించకుండా కొంచెం నాంచుతున్నాడనేసి అభియోగం మోపి దాదాపు ఒక 10 బిల్లుల్ని గవర్నర్ ఆమోదం లేకుండానే దీన్ని అమలు చేసింది. ఆ 10 బిల్లుల్ని రాజ్యాంగ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి గాని గవర్నర్ గాని ఆమోదం లేకుండానే తమిళనాడు 142 ఆర్టికల్ కింద 10 చట్టాలని ఆమోదించింది. 142 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, 142 ఆర్టికల్లో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినటువంటి బిల్లు ఆలస్యం అవడం వల్ల కావచ్చు, లేదా గవర్నర్ కావాలని ఆలస్యంగా రాష్ట్రపతికి పంపడం వల్ల కావచ్చు, ఇటువంటి బిల్లుని ఆమోదించినట్టుగానే భావించి రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రయోజనాల కోసం ఆ బిల్లుని ప్రవేశపెట్టుకోవచ్చు, దాన్ని అమలుపరచుకోవచ్చు. బాగా గుర్తుండాలి మీకు. రాష్ట్రపతికి గవర్నరు రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లుని పంపిస్తారు. పంపించే క్రమంలో కావాలని లేట్ చేయడం లేదా పంపకుండా ఆపడం ఇటువంటివి చేస్తారు. అలాంటివి చేసినప్పుడు ఇది మా రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టిన బిల్లు, మీరు కావాలనే దీన్ని నాంచుతున్నారు, కాబట్టి మేము డైరెక్ట్గా దీన్ని వాళ్ళ ఆమోదం లేకుండానే మేము అమలుపరుచుకుంటాం అనే కాన్సెప్ట్ ఆర్టికల్ 142 పనిచేస్తుంది అనమాట. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇటీవల కాలంలో గవర్నర్ ఆమోదం లేకుండానే ఆమోదం పొందినటువంటి 10 బిల్లులను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? తమిళనాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 2. మోడీ థాయిలాండ్ శ్రీలంక పర్యటన. మోడీ గారు థాయిలాండ్ శ్రీలంక పర్యటన చేశారు. థాయిలాండ్ పర్యటన, మహా వజీరలాంగ్ రాజు, థాయిలాండ్ రాజు ఎవరు? మహా వజీరలాంగ్. థాయిలాండ్ పర్యటనలో మహా వజీరలాంగ్ అనే థాయిలాండ్ రాజు గారు ఈయనకి ఆహ్వానం పలికారు. థాయ్ ప్రధాని ఎవరంటే పిటోంగ్డార్న్ షినవాత్. థాయ్ రాజధాని బ్యాంకాక్. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. నెక్స్ట్, థాయ్ ప్రభుత్వం రామాయణ కుడ్డి చిత్రాల పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది. రామాయణ కుడ్డి చిత్రాల పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది. మోడీ గారికి త్రిపీఠిక బుద్ధిని బోధనలు, త్రిపీఠిక అంటే మీకు తెలుసు, త్రిపీఠికాలు, బుద్ధిని బోధనల్ని త్రిపీఠికాలు అంటారు. త్రిపీఠికాన్ని బహుకరించింది. షినవాత్ గారు డోక్రా మయూర విగ్రహాన్ని షినవాత్ గారికి మోడీ బహుకరించారు. డోక్రా మయూర విగ్రహాన్ని మోడీ గారు బహుకరించారు. ఎవరు షినవాత్? థాయ్ ప్రధాని. మోడీ గారికి త్రిపీఠిక బహుకరించారు. షినవాత్ గారికి డోక్రా మయూర విగ్రహాన్ని మోడీ గారు బహుకరించారు. మోడీ గారు వాట్ ఫో ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ వాట్ ఫో ఆలయంలో అతి పెద్దదైనటువంటి శయన బుద్ధ విగ్రహం ఉంది. అంటే బుద్ధుడు శయనించి పడుకొని ఉంటాడు, ఆ విగ్రహం ఉంది. వాట్ ఫో ప్రపంచంలోనే అతిపెద్ద శయన బుద్ధ విగ్రహం ఎక్కడుందంటే వాట్ ఫో ఆలయంలో ఉంది. ఈ వాట్ ఫో ఆలయం బ్యాంకాక్ దగ్గర ఉంది, థాయిలాండ్లో. నెక్స్ట్, మోడీ గారు థాయిలాండ్ రాజు అయినటువంటి మహా వజీరలాంగ్ ఈయనకి సారనాథ్ బౌద్ధ స్తూప నమూనాన్ని ప్రసాదించారు. గుర్తుపెట్టుకోవాలి, పర్యటనల యొక్క విశేషాలు అనేవి ఇంపార్టెంట్. మీకు బిట్టెట్ అడుగుతాడంటే, ఇటీవల కాలంలో మోడీ గారు థాయిలాండ్ పర్యటన సందర్భంలో కింది వాక్యాలు సరైనవేవి సరికానివేవి ఇలా బిట్లు అడుగుతున్నారు. ఏ దేశాన్ని పర్యటించారు, ఆ ప్రధాని ఎవరు, ఆ రాజు ఎవరు అని అడగడం లేదు, ఆ రాజధాని ఏంటి అని అడగడం లేదు. దాని బ్యాక్డ్రాప్, దాని పాయింట్స్ మొత్తం తెలుసుకోగలగాలి మనం. నెక్స్ట్, రాజు మహా వజీరలాంగ్
ప్రధాని విటోక్డార్మ్ షినబ్రాత్, రాజధాని బ్యాంకాక్. నెక్స్ట్ శ్రీలంక పర్యటన మోడీ గారు శ్రీలంక పర్యటన. అధ్యక్షుడు అనూర కుమార దిశనాయకే. మోడీకి అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. శ్రీలంక పర్యటనలో భాగంగా మోడీ గారికి అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇది 24వ పురస్కారం. మిత్ర విభూషణుడు గుర్తుపెట్టుకోండి. విభీషణుడు గుర్తున్నారు మీకు? ఎవరు? రావణాసురుడి యొక్క కొడుకు, మంచి వ్యక్తి. సో రాముడికి సహకరించిన వ్యక్తి, తండ్రి దుర్మార్గుడైన రాముడికి సహకరించిన వ్యక్తి. మిత్ర విభూషణ అట్లా పేరు పెట్టారు. విభూషణ అంటే గౌరవం, ఆయన పేరు కాదు, జస్ట్ మిత్ర విభూషణ. దీన్ని ప్రదానం చేశారు మోడీ గారికి. మోడీ గారు అనురాధపుర నగరంలో జయశ్రీ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. జయశ్రీ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి కుమార్తె అయినటువంటి సంఘమిత్ర అనే ఆమె బుద్ధుడు ఎక్కడైతే జ్ఞానోదయం పొందినారో, ఎక్కడైతే ఆ బోధి వృక్షం ఉందో అక్కడ నుంచి బోధి వృక్షాన్ని ఒక మొలకని తెచ్చి అక్కడ నాటారు. ఇక్కడ అనురాధపుర నగరంలో నాటారు. అక్కడ జయశ్రీ మహాబోధి ఆలయాన్ని నిర్మించారు. సో అక్కడ ఆ వృక్షం ఆ మొక్క ఈరోజు పెద్దదైంది, చాలా పెద్ద వృక్షమైంది. సో ఈ అనురాధపుర నగరం సందర్శించి ఆ మొక్క దగ్గర, ఆ వృక్షం దగ్గర ప్రార్థనలు చేశారు మోడీ గారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిశనాయకే గారు మోడీ గారికి అత్యున్నత పురస్కారాన్ని మిత్ర విభూషణని, శ్రీలంక యొక్క అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణని ప్రదానం చేయడం జరిగింది. ఇది 24వ పురస్కారం మోడీ గారికి, అంతర్జాతీయ పురస్కారం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3. బిమ్స్టెక్ బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఆగ్నేయాసియాలో 7 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ 7 దేశాలు ఏంటంటే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ఇవంతా కూడా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నవి. బే ఆఫ్ బెంగాల్ కి సరౌండెడ్ గా ఉన్నవి. బంగాళాఖాతానికి సరౌండెడ్ గా ఉన్న కంట్రీస్ ఇవన్నీ. ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే ఇవన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మొదట్లో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఈ 4 దేశాలు మాత్రమే BIST ఎకనామిక్ కోఆపరేషన్ తో ఏర్పడ్డాయి. తర్వాత నేపాల్, మయన్మార్ కలయికతో బిమ్స్టెక్ అయింది. ఇది నేపాల్, మయన్మార్ కలవడం వల్ల బిమ్స్టెక్ అని పూర్తి పేరు పెట్టుకున్నాయి. ప్రస్తుతం 6వ వార్షిక సదస్సు జరుగుతుంది. ఎక్కడంటే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగింది. మన మోడీ గారు వెళ్ళారు కదా థాయిలాండ్ పర్యటనలో, దానిలో భాగంగానే ఆ పర్యటన తర్వాత మరుసటి కొన్ని రోజుల్లోనే ఈ 6వ వార్షిక సదస్సు, బిమ్స్టెక్ యొక్క 6వ వార్షిక సదస్సు జరిగింది. 2025 యొక్క థీమ్ ఏంటంటే ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. 2025 థీమ్. బ్యాంకాక్ విజన్ 2030 ఈ సమావేశంలో ఆమోదం పొందడం జరిగింది. బ్యాంకాక్ విజన్ 2030 ఏంటంటే బంగాళాఖాతంలో 2030 కంతా శాంతి, సౌభాగ్యం, భద్రత, సుస్థిరత వీటిని లక్ష్యంగా చేసుకుని బ్యాంకాక్ విజన్ 2030 అనేది ఏర్పడింది. దీన్ని ఆమోదించాయి అన్ని దేశాలు. 2026 అధ్యక్ష బాధ్యత బంగ్లాదేశ్ తీసుకున్నది. నెక్స్ట్ ఇయర్ 2026లో జరగబోయేటువంటి బిమ్స్టెక్ అధ్యక్ష బాధ్యత ఎవరికి? బంగ్లాదేశ్ కి. మరి ఇప్పుడు 2025 అధ్యక్షత ఎవరు? థాయిలాండ్. సో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగింది కాబట్టి థాయిలాండే అధ్యక్షత వహించింది. సో 2026కి అధ్యక్షత బాధ్యత బంగ్లాదేశ్. ఇక్కడ నేపాల్ ప్రధాని, బంగ్లాదేశ్ ప్రధాని కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో మన యొక్క దేశం యొక్క
అంశాల గురించి మోడీ గారు చర్చించడం జరిగింది. సో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధాని. బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ ఈయన ప్రజెంట్ తాత్కాలిక ప్రధానిగా యాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో మీకు అందరికీ తెలుసు కొంచెం అల్లర్లు సృష్టించడం వల్ల అంత ఉన్నటువంటి హసీనా గారు పదవి రాజీనామా చేయడం జరిగింది. తర్వాత మహమ్మద్ యూనస్ గారు తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు బంగ్లాదేశ్లో. నెక్స్ట్ పేజ్ నంబర్ 4. ఐఎస్ఎస్ నుంచి భూమికి సురక్షితంగా సునీత విలియమ్స్ చేరుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, నాసా సారథ్యంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూన్ 5వ తేదీన, బాగా గుర్తుపెట్టుకోవాలి, 2024 జూన్ 5వ తేదీన. జూన్ 5 అంటే మనకు గుర్తు రావాలి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఓకేనా? ఈ జూన్ 5వ తేదీన 8 రోజుల యాత్ర కోసం, అంటే జూన్ 5 నుంచి 8 రోజులు, అంటే జూన్ 13 కంతా తిరిగి రావడం కోసం సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరిని ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపడం జరిగింది. మరి సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయి 286 రోజులు అక్కడే చిక్కుకుపోవడం జరిగింది. నాసా సాయంతో స్పేస్ ఎక్స్ అనే సంస్థ క్రూ 9 మిషన్ దీని ద్వారా 2025 మార్చి 19న వీళ్ళని తిరిగి భూమికి తీసుకొచ్చారు. 2025 మార్చి 19న, అంటే దాదాపు 280 రోజులు వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయినారు. మరి వాళ్ళకి 13 రోజులకి కావాల్సినటువంటి ఆహారం మాత్రమే పంపించుంటారు. 13 రోజులకి వాళ్ళకి ఏం కావాలో అవి మాత్రమే ఏర్పాటు చేసి ఉంటారు. మరి రిమైనింగ్ ఎలా అంటే మళ్ళీ దానికి సపోర్టింగ్ గా చిన్న శాటిలైట్ పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు, లేదా అదేవిధంగా అక్కడి నుంచి వేస్ట్ మెటీరియల్ తీసుకురావడానికి ఒక శాటిలైట్ ని పంపించడం జరిగింది. సో తర్వాత వీళ్ళు సేఫ్ గా క్రూ 9 మిషన్ లో భూమికి తిరిగి వచ్చారు. సునీత విలియమ్స్ సుదీర్ఘకాలం స్పేస్ వాక్ లో పాల్గొన్న మహిళగా రికార్డుకెక్కారు. సునీత విలియమ్స్ ఇటీవల రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం మణిపూర్. నెక్స్ట్ జైన మతస్థులు మైనారిటీలుగా గుర్తింపు పొందినటువంటి సంవత్సరం 2014. జైన మతస్థులను కూడా మైనారిటీలుగా గుర్తించింది మన ప్రభుత్వం. ఎప్పుడంటే 2014లో. నెక్స్ట్ పేజ్ నెంబర్ 5. మహారాష్ట్ర ప్రభుత్వం రోజ్ ఆటమ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రోజ్ ఆటమ్ సంస్థ అనేది రష్యాకు చెందినటువంటి ఒక సంస్థ. ఏంటి ఆ ఒప్పందం అంటే థోరియంతో పనిచేసేటువంటి చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ ను అభివృద్ధి చేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రష్యాతో ఒప్పందం చేసుకుంది. థోరియంతో పనిచేసే చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ అభివృద్ధి చేయడం. అణు ఇంధన రంగంలోకి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించడం ఇదే తొలిసారి. అణు ఇంధన రంగంలోకి మామూలుగా అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తాం కదా, దీన్ని అణు ఇంధన రంగం అంటారు. ఈ అణు ఇంధన రంగం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో వేరే దేశాలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. సో ఆ రూల్ ను బేస్ చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రష్యాకు చెందినటువంటి రోస్ ఆటమ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. నెక్స్ట్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. నెక్స్ట్ టైగర్ ట్రయంఫ్ 25 విన్యాసాలు 2025. టైగర్ ట్రయంఫ్ భారత్ అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి విన్యాసాలు. భారత్ అమెరికా యొక్క త్రివిధ దళాలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సముద్ర తీరంలో ఈ విన్యాసాలు జరిగాయి. ఐఎన్ఎస్ జలశ్వ నౌకపై ప్రారంభించారు. విశాఖపట్నం ఏరియాలో ప్రారంభించారు. నెక్స్ట్ యుఎస్ఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
సంబంధించినటువంటి యుఎస్ఎస్ కామ్స్టాక్ పై, ఇది యుఎస్ షిప్ అంటారు దాన్ని. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవీ షిప్, యుఎస్ఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ షిప్. యుఎస్ఎస్ కామ్స్టాక్ దీనిపైన ముగింపు వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఇది కాకినాడ దగ్గర. మాకు గుర్తుపెట్టుకోవాలి, జలాశ్వ నౌకపై వేడుకలు ప్రారంభమై విశాఖపట్నం దగ్గర, కామ్స్టాక్ నౌకపై ముగింపు వేడుకలు ముగిశాయి కాకినాడ దగ్గర. సో కామ్స్టాక్ అనేది అమెరికాకు చెందినది, జలాశ్వ అనేది మన ఇండియాకి సంబంధించినది. టైగర్ ట్రయంఫ్ మొదటిసారిగా 2019లో ప్రారంభమైంది. టైగర్ ట్రయంఫ్ 2025లో జరిగినటువంటి ఈ ఎడిషన్ అనేది 4వ ఎడిషన్. రైట్. పేజ్ నంబర్ 6. సుస్థిర వ్యవసాయ విధానాలపై భారత్ శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. సుస్థిర వ్యవసాయ విధానాలపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు ఈ రాష్ట్రాలలో 5 years పాటు ఈ విధానం అమల్లో ఉంటుంది. దీనిలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో వ్యవసాయ శాఖ మరియు ప్రపంచ ఆహార పథకం ద్వారా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతారు. వ్యవసాయ శాఖ, ప్రపంచ ఆహార పథకం ద్వారా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతారు. పద్నాలుగు దేశాల పౌరులకు వీసాల జారీలపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. 14 దేశాల పౌరులకు వీసాల జారీలపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ఈ జాబితాలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా కలవు. నెక్స్ట్, రష్యా విక్టరీ డే పరేడ్కు మోడీని ఆహ్వానించడం జరిగింది. విక్టరీ డే పరేడ్, రష్యా విక్టరీ డే అనేది మే 9వ తేదీన జరుపుకుంటారు. రష్యా విజయ దినోత్సవం విక్టరీ డే. ఆ పరేడ్కు మోడీని ఆహ్వానించడం జరిగింది. మనము గణతంత్ర దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశం నుంచి అధ్యక్షులను, ప్రధానులను ఆహ్వానిస్తాం. ఆ విధంగానే రష్యా విక్టరీ డే పరేడ్కు మోడీని ఆహ్వానించడం జరిగింది. మే 9వ తేదీ వాళ్ళ యొక్క విక్టరీ డే అన్నమాట. నెక్స్ట్, 2025 సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు మనం ఏ దేశ అధ్యక్షుడిని మనము వేడుకలకు ఆహ్వానించామో, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించామో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, చిలీ అధ్యక్షుడు భారత్ పర్యటించారు. చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ పాంట్. ఈయన ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ లో మోడీతో సమావేశం అవ్వడం జరిగింది. హైదరాబాద్ హౌస్ అనేది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. దీనిలో మోడీతో సమావేశం అవ్వడం జరిగింది చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ పాంట్. నెక్స్ట్, పేజ్ నెంబర్ 7. 26 ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. 26 ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. నెక్స్ట్, VVP2 అంటే ఏంటంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. వైబ్రెంట్ విలేజెస్ అంటే అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకుని ఉన్నటువంటి గ్రామాల నుంచి కొన్నిటిని ఎంపిక చేసుకుని ఆ గ్రామాలను వాటి సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించినటువంటి పథకమే వైబ్రెంట్ విలేజెస్ పథకం. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటే అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి కదా. ఇప్పుడు భారతదేశానికి అంతర్జాతీయ సరిహద్దు ఎక్కడుంది? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, అస్సాము, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అదేవిధంగా మేఘాలయ, మిజోరాం, ఇవన్నీ కూడా మణిపూర్, ఇవన్నీ కూడా మనకు వైబ్రెంట్ విలేజెస్ కలిగినటువంటి రాష్ట్రాలు. అంటే అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉంటాయి. మరి ఆ గ్రామాలను ఎన్నుకుని, ఏ గ్రామం అయితే అంతర్జాతీయ సరిహద్దుని పంచుకుంటుందో ఆ గ్రామాలను ఎన్నుకుని వాటిని సమగ్ర అభివృద్ధికి మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అది వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. ఉత్తర సరిహద్దు గ్రామాల కోసం VVP1 ఏర్పాటు చేసడం జరిగింది.
మరి VVP2 అనేది మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు చెప్పినటువంటి లిస్టులో ఆ రాష్ట్రాలన్నింటిలో ఉన్న గ్రామాలన్నింటినీ డెవలప్ చేయడం. 2028-29 వరకు దీన్ని అమలు చేస్తారు. ఆ లోపల గ్రామాలని డెవలప్ చేస్తారు. ఏం చేస్తారు ఆ గ్రామాలంటే సరైనటువంటి గ్రామ సరిహద్దు అంటే దేశ సరిహద్దుని నిర్ణయించడం, ఆ గ్రామాలకి రాకపోకల్ని రోడ్డు మార్గాల్ని శాటిలైట్ సిస్టంతో అనుసంధానించడం, ఆ గ్రామాల్లో అన్ని వసతులు కల్పించడం, ప్రజలు నివసించడానికి అనుకూలమైన వసతులు నిర్మించడం, ఆ గ్రామాల్లో బంకర్లను నిర్మించడం ఇటువంటివన్నీ. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్రామాల్లో భారతదేశం పైన ప్రేమ అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ తీవ్రవాదులు కానీ విదేశీయులు కానీ మన దేశంలోకి చొరబడేది ఈ గ్రామాల గుండానే. సో ఇటువంటి గ్రామాల్లో వాళ్ళు ఇమీడియట్లీ ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే 24/7 వాళ్ళు మన సైనికుల కంటే కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. సో వీడు మా గ్రామస్తుడు కాదు, గ్రామస్తుడు ఇట్లా తెలిసి ఉంటుంది. సో దానివల్ల మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ ఐఓఎస్ సాగర్ ప్రారంభించారు. ఐఓఎస్ సాగర్ కర్ణాటక రాష్ట్రం కార్వార్ నౌకాదళ స్థావరంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఓఎస్ సాగర్ ని ప్రారంభించారు. ఐఓఎస్ అంటే ఇండియన్ ఓషన్ షిప్ సాగర్. సాగర్ యొక్క పూర్తి పేరు ఏంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర్ యొక్క ఫుల్ పేరు. ఇది ఒక గస్తీ నౌక. ఐఓఎస్ సాగర్ అనేది ఒక గస్తీ నౌక. గతంలో INS సునయన కూడా ఈ గస్తీ నిర్వహించేది. దాని స్థానంలో ఇప్పుడు ఐఓఎస్ సాగర్ ని ప్రారంభించారు రాజ్నాథ్ సింగ్ గారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 8. భారతీయ భాషల్లో నర్సరీ రైమ్స్ మరియు పద్యాలు వీటి కోసం బాల్పన్ కీ కవిత అనే ప్రోగ్రామ్ ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. బాల్పన్ కీ కవిత నర్సరీ రైమ్స్, పోయిమ్స్ భారతీయ భాషల్లో అందించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆవిష్కరించినటువంటి ఒక కార్యక్రమం. నర్సరీ రైమ్స్, పోయిమ్స్ వీటిని భారతీయ భాషల్లో అందించాలన్నమాట మన లోకల్ లాంగ్వేజెస్ లో. సో అది బాల్పన్ కీ కవిత. నెక్స్ట్ దేశంలో 2022 వరకు 3 ఏళ్లలో 2837 బాల్య వివాహాలు జరిగాయి. ఇంపార్టెంట్ అండి ఇది. దేశంలో 2022 వరకు 3 ఏళ్లలో 2837 బాల్య వివాహాలు జరిగాయి. మరి బాల్య వివాహాలను అరికట్టడం కోసం 2024 నవంబర్ 27న బాల్ వివాహ ముక్త్ భారత్ ని ప్రచారం ప్రారంభించడం జరిగింది. బాల్ వివాహ ముక్త్ భారత్ ఈ ప్రచారం ప్రారంభించడం జరిగింది. మిషన్ శక్తి పథకం కింద 2015లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి అనే కార్యక్రమం 2015లో స్టార్ట్ అయింది మిషన్ శక్తి పథకం కింద. అత్యధిక బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి రాష్ట్రం కర్ణాటక, సెకండ్ ప్లేసు తమిళనాడు, థర్డ్ ప్లేసు వెస్ట్ బెంగాల్. అత్యధిక బాల్య వివాహాలు జరుగుతుంది కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఈ సంవత్సరం 170 వివాహాలు తెలంగాణలో జరిగితే ఆంధ్రప్రదేశ్లో 77 వివాహాలు జరిగాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం జరిగిన బాల్య వివాహాలు 77. అంటే ఎంత నిషేధించినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మనకు ఈ బాల్య వివాహాలు అనేది కొనసాగుతూనే ఉంది. ఒక మూఢనమ్మకం ఇది. సో బాల్య వివాహాల నిషేధ చట్టం 1986లో తీసుకురావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. మనము ఎందుకు తెలుసుకోవాలంటే రాబోయే రోజుల్లో మనం టీచర్స్ అవుతాం కాబట్టి. సో మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యంగా హై స్కూల్లో చాలా మంది 9th 10th బిలోనే, ఇంటర్మీడియట్ ఆ బిలోనే 18 years నిండక ముందే వివాహాలు అనేవి, బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి. వాటి గురించి అవగాహన కలిగి ఉండాలని. ఓకేనా? రైట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9. కూనో నేషనల్ పార్క్ నుండి గాంధీ సాగర్ వన్యప్రాణి అభయారణ్యాల మధ్య చిరుతల్ని తరలించారు. కూనో నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. గాంధీ సాగర్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. మరి ఈ కూనో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్కి చిరుతల్ని తరలించారు.
ఎందుకంటే కూను నేషనల్ పార్క్ అనేది కొద్దిగా కన్స్ట్రిక్టెడ్ ప్లేస్, కొంచెం తక్కువ ప్లేస్లో ఉంటుంది. సో గాంధీ సాగర్ అనేది కొంచెం పెద్దది. సో అందుకోసం కూను గాంధీ సాగర్ అనే ప్రాంతంలో 17 జిల్లాలను కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద అంతరరాష్ట్ర చిరుతల సంరక్షణ కారిడార్ని నిర్మించడం జరిగింది. ఈ కునో గాంధీ సాగర్ ఈ ప్రాంతాలు 17 జిల్లాలు ఎట్లుంటాయంటే 3 రాష్ట్రాలని కలిపి ఉంటాయి. ఏంటంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాను ఈ ప్రాంతాలను కలిపి ఉంటాయి. కొద్దిగా యూపీ బార్డర్ కూడా టచ్ అవుతుంది. సో ఇది అంతర్రాష్ట్ర చిరుతల సంరక్షణ కారిడార్ అన్నమాట. ప్రాజెక్ట్ చిరుతలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు, కూనో గాంధీ సాగర్ ప్రాజెక్ట్స్ ని. 2022 సెప్టెంబర్లో ప్రాజెక్ట్ చిరుత ప్రారంభం, ఈ కారిడార్ అని ప్రారంభమైంది. నమీబియా నుంచి 2022 సెప్టెంబర్లో ప్రాజెక్ట్ చిరుతని ప్రారంభించి నమీబియా నుంచి కూనో పార్క్ కి చిరుతల్ని తీసుకురావడం జరిగింది. మనకందరికీ తెలిసి న్యూస్ లో వచ్చింది. కూనో పార్క్ కి చిరుతలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నమీబియా నుంచి తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ చిరుతల భాగంగా ప్రాజెక్ట్ టైగర్ 1973లో ఏప్రిల్ 1న ప్రారంభించారు. ప్రాజెక్ట్ టైగర్ 1973, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. గుర్తుపెట్టుకోవాలి ఇయర్స్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకి వేసినటువంటి కమిటీ ఏంటంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ. రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఇది తన రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇవ్వడం మూలంగానే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ఎస్సీ వర్గీకరణకు వేసిన కమిటీ ఇంపార్టెంట్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ. ఇది ఏక సభ్య కమిటీ, అంటే ఒకే వ్యక్తి ఉంటారు, రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ. నెక్స్ట్, సూక్ష్మ సేద్యంలో ఏపీకి అగ్రస్థానం. సూక్ష్మ సేద్యం, తుంపర్ల సేద్యం, బిందు సేద్యం అని వినుంటాం మనం. సో ఈ సూక్ష్మ సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ ఏపీకి అగ్రస్థానం వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఏపీ, సెకండ్ గుజరాత్, 3 ఉత్తరప్రదేశ్, 4 కర్ణాటక. నెక్స్ట్, లాస్ట్ పేజ్, టుడే లాస్ట్ ప్లేస్. మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమం. మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొల్లపాలెం గ్రామంలో ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొల్లపాలెం గ్రామంలో. మార్గదర్శి బంగారు కుటుంబం ఏంటంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి 20% మంది పేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది అండగా నిలిచి వారిని పైకి తీసుకురావాలి అనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉన్నాయనుకున్నాం. 20 కుటుంబాలు కనీసం ఇల్లు కూడా లేకుండా పూట గడవలేని పరిస్థితిలో ఉన్నారు. సో అటువంటి అట్టడుగున ఉన్నటువంటి 20% మంది పేదల కుటుంబాలను, ఆ గ్రామంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు, ఆర్థికంగా కావచ్చు, భూస్వాములు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక 10% మంది ఆ 20% మందికి తోడ్పాటు అందించాలి, అండగా నిలవాలి. నిలిచి వాళ్ళని అభివృద్ధి చేయడం, మా గ్రామం అభివృద్ధి కోసం, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అట్టడుగున ఉన్న 20% మందిని 10% మంది దత్తత తీసుకోవడం అనుకోండి. ఇలా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. దీనిలో మార్గదర్శి అంటే సంపన్న వర్గాలు. వాళ్ళు మార్గదర్శి ఎందుకు పెట్టారంటే వాళ్ళు గైడెన్స్ ఇవ్వాలి. ఈ పని చేసుకోండి, ఇలా బతకండి, మీ ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది, లేదా చదువుకోండి, ఉద్యోగాలు సంపాదించండి, మీ ఫ్యామిలీ మారుతుంది అని సంపన్న వర్గాలని మార్గదర్శి అంటారు. బంగారు కుటుంబాన్ని పేద కుటుంబాలని అన్నారు. బంగారు కుటుంబాలని పేద కుటుంబాలు అన్నారు. మరి P4 అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. P4 అంటే 4 Pలు అని అర్థం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. నెక్స్ట్, దీనిలో ఒక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి కమిటీలో ఒక ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసి చైర్మన్ గా ముఖ్యమంత్రి గారు, వైస్ చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రత్యేక సొసైటీలో చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్, డిప్యూటీ సీఎం. జిల్లా స్థాయిలో చైర్మన్ ఎవరంటే ఆ జిల్లా యొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఇస్తారు ఒక్కొక్క జిల్లాకి. ఆయనే
జిల్లా స్థాయిలో చైర్మన్గా ఉంటారు. మరి నియోజకవర్గంలో చైర్మన్ ఎవరు ఉంటారంటే స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయి చైర్మన్గా ఉంటాడు. అదేవిధంగా వార్డు కానీ గ్రామ స్థాయిలో కానీ చైర్మన్గా ఎవరు ఉంటారంటే పంచాయతీ సెక్రటరీ కానీ వార్డు అడ్మినిస్ట్రేటర్ కానీ ఉంటారు. పంచాయతీ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటర్, వీళ్ళిద్దరూ వార్డుకైతే వార్డు అడ్మినిస్ట్రేటర్, గ్రామ స్థాయికి అయితే పంచాయతీ సెక్రటరీ, వీళ్ళు చైర్మన్గా ఇన్ఛార్జ్ కలిగి ఉంటారు. ఇది బంగారు కుటుంబం మార్గదర్శి బంగారు కుటుంబం అనే స్కీమ్. P4 పావర్టీ అంటే పేదరికాన్ని నిర్మూలించడం కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొల్లపాలెం గ్రామంలో దీన్ని ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతారు, తన కాన్సెప్ట్ అడుగుతారు మెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.